హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఈవీఎంలపై సుప్రీంకోర్టులో జగన్ పిటిషన్. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయం సాధించిన జగన్ పార్టీ ఈసారి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇది ఎవరు ఊహించని పరాజయము. పార్టీ ఏకంగా పాతాళానికే పడిపోయిందని వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ ఘోర పరాజయాన్ని ఇంకా జీర్ణించుకోవడం లేదు మరికొందరు. మరిన్ని సీట్లు సాధించి కాస్త గౌరవప్రదంగా ఓడితే ఆ పార్టీ శ్రేణులు ఇంతలా కుంగిపోయేవి కావేమో. ఈ పరాజయానికి వైసీపీకి, జగన్కు ఒక గుణపాఠం లాంటిదని అయితే అంటున్నారు. ఈ ఓటమిపై విశ్లేషణ చేసుకొని భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణమే ఇది. కానీ ఇవేవి పట్టించుకోకుండా ఓటమికి ప్రధాన కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ అని నమ్ముతూ అదే విషయంపై పదే పదే అరుస్తూ ఉంటే వైసీపీకి కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు తమ పార్టీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమని ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాని తమపై పేర్లు బిగిన ప్రజాగ్రహాన్ని మాత్రము తెలుసుకోవడం లేదు. ఎన్నికల్లో గెలుపోవటములు సహజమే. ఓటమి హుందాగా అంగీకరిస్తే ముందుకు సాగాలి. 5 ఏళ్ల పాలన ప్రజల్లో ఎంతగానో ప్రజలను ఆదరించింది. ఎందుకు ఇంత వ్యతిరేకం వచ్చిందో అర్థం కూడా చేసుకోవాలి. తప్పులను సరిదిద్దుకొని మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలి. మరోసారి ప్రజలకు చేరువయ్యే విధంగా ఏమైనా ఆలోచించాలి. అంతేకాని ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే ఓడిపోయాం అని ఎంత అరిచినా లాభం ఉండదు. తమను ఓడించినది ఈవీఎంలు కాదు, ప్రజలు అని వైసీపీ ముందుగా తెలుసుకోవాలి. లేదా ఇలాగే మొండిగా సాగుతాము, ఈవీఎంలపైనే పడి ఏడుస్తామంటే వైసీపీకి ఎవరు బాగు చేయలేరనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు.